హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే 4వ నెల బేబీ యొక్క కేర్. సో 4వ నెల బేబీ యొక్క యాక్టివిటీస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో బేబీ ఫస్ట్ మంత్ బేబీ కేర్ అండ్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ మంత్ బేబీ కేర్ యాక్టివిటీస్, థర్డ్ మంత్ బేబీ కేర్ యాక్టివిటీస్ నేను ఆల్రెడీ వాటి వీడియోస్ షేర్ చేశాను. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఐ కార్డ్లో ఇన్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే చూసేయండి. ఈ వీడియోలో 4వ నెల బేబీ యొక్క కేర్ యాక్టివిటీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే 4వ నెలలో మీ శిశువు గణనీయమైన పెరుగుదల మరియు అభివృద్ధిని చూపిస్తుంది. ముందుగా బేబీ యొక్క ఫీడింగ్ గురించి తెలుసుకుందాం. ఈ 4వ నెలలో బిడ్డ ప్రతిరోజు 3 లేదా 4 గంటలకు ఒకసారి ఫీడింగ్ అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఫార్మల్ ఫీడింగ్ కూడా పిల్లలు అంతే ఉంటూ ఉంటారు. అంటే రోజుకి 24 నుంచి 32 ఔన్ల రొమ్ము పాలు లేదా ఫార్ములా ఫీడింగ్ తీసుకోవాలన్నమాట. సో బేబీ ఫీడింగ్ అనేది ఇలా తీసుకుంటే బేబీ ఎదుగుదల అనేది బాగుంటుంది అన్నమాట. సో కొంతమంది మన సిస్టర్స్ మిల్క్ సరిగ్గా రావట్లేదని అడుగుతున్నారు. సో నేను దీని గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. న్యాచురల్గానే చాలా యూజ్ ఉంటుంది. మామూలుగా మనకి బయట దొరికే టాబ్లెట్స్ కానీ ఇంకా వేరే కంటే కూడా న్యాచురల్గా యూజ్ చేస్తేనే మనకు బెస్ట్ అన్నమాట. సో నేను దాని లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ బేబీ యొక్క నిద్ర, అంటే ఈ 4వ నెలలో బేబీ యొక్క నిద్ర గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా రోజులో బేబీ 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలన్నమాట. అంటే ఎక్కువసేపు నైట్ టైం నిద్రపోవాలి. డే టైంలో మట్టికి 2 లేదా 3 సార్లు అయితే నిద్రపోవడం అయితే జరగాలన్నమాట. సో ఇలా ఉంటేనే బేబీ యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇక బేబీ యొక్క స్నానం గురించి తెలుసుకుందాం. నార్మల్గా వాతావరణం కనుక బాగా వేడిగా ఉందనుకోండి, స్నానం అనేది మార్నింగ్ ఈవినింగ్ పోయొచ్చు. 4 months బేబీకి ఏం పర్వాలేదు. కానీ ఒకవేళ బాగా చల్లగా కోల్డ్గా ఉంది, మబ్బుగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది, ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మట్టుకి వారానికి 2 లేదా 3 సార్లు స్నానం అయితే పోయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఇంకొకటి చెప్తాను ఏంటంటే బేబీకి వాడే సోప్స్. సో డెఫినెట్లీ బేబీకి వాడే సోప్స్ నేను దీని గురించి కూడా వీడియో షేర్ చేశాను. మీకు అన్నీ కూడా ప్లేట్ లిస్ట్లో ఉంటే చూసుకోవచ్చు. సో బేబీకి వాడే సోప్ ఎప్పుడు కూడా బాగా నురుగుగా బాగా ఘాటుగా అయితే ఉండదు, చాలా తేలికగా ఉండాలి. దాని యొక్క pH విలువ 5.5 ఉండాలి. సో అప్పుడే మనకు అది బేబీకి సరిపోతుందన్నమాట. సో బేబీకి ఎలాంటి ర్యాషెస్ని కానీ ఇబ్బందిని కానీ తీసుకురావన్నమాట. సో నేను సజెస్ట్ చేసేది మమా ఎర్త్ సోప్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా బేబీ యొక్క డైపర్ మార్చడం. సో ఇది కూడా బేబీ పాస్ చేసినా లేకపోతే మోషన్ వెళ్ళిన ప్రతిసారి డైపర్స్ చేంజ్ చేయాలి. వీలైనంత వరకు బేబీకి డైపర్స్ ఎక్కువ యూజ్ చేయకపోవడమే బెటర్. బయటికి వెళ్తేనే డైపర్స్ యూజ్ చేయాలి, కానీ ఇంట్లో అయితే అంతగా అవద్దు. క్లాత్లు యూజ్ చేసుకోండి. అండ్ చాలామంది పిల్లలకి డైపర్స్ పడకపోవచ్చు, కొంచెం ర్యాషెస్ కూడా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం డైపర్ వేసినాక అక్కడ ప్లేస్ అంతా డైపర్ తీసినాక అక్కడ ప్లేస్ అంతా కొంచెం శుభ్రపరచుకోండి, నీట్గా ఉంచుకోండి. అండ్ పిల్లలకి కొంచెం అక్కడ తేమగా లేకుండా చూసుకోండి, పొడిగా ఉంచుకోండి వీలైనంత వరకు. ఎందుకంటే అక్కడ బాగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి తడిగా ఉంటాయి. సో ఈ జాగ్రత్త అయితే వహించండి. ఇక బేబీ డెవలప్మెంట్ గురించి, బేబీ యొక్క బాడీ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ 4వ నెలలో బేబీ తలను నిలబెట్టుకోగలుగుతుందన్నమాట. సో చాలామంది నేను 3rd month కేరింగ్ పెట్టినప్పుడు అలా అడిగారన్నమాట. కొంతమంది 2 సిస్టర్స్ అడిగారన్నమాట, ఏంటంటే మా బేబీ ఇంకా తలను స్వతహాగా నిల్చోబెట్టుకోవట్లేదు అక్క అని అడిగారనమాట. సో డెఫినెట్లీ ఈ మంత్లో నిల్చోబెట్టుకోగలుగుతుంది. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కొంచెం మసాజ్ లాగా చేయండి బేబీకి. సో ఈ 4వ నెల చివరికి వచ్చేటప్పటికి బేబీ వెనకాల తిరగడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే బొమ్మలను నోట్లో పెట్టుకోవడం కూడా చేస్తూ ఉంటుంది. అండ్ మన ఫేస్ని అబ్జర్వ్ చేస్తుంది, తల్లిదండ్రుల ఫేస్ని అబ్జర్వ్ చేస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి పదే కనిపిస్తే వాళ్ళ ఫేస్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, వాళ్ళని చూసి నవ్వడం చేస్తుంది. మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని బేబీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. చాలా వరకు ఈ 4th month చివరి వరకు మనం ఎలా చేస్తే బేబీ అలా చేయడానికి, మన ఫేస్లో యాక్టివిటీస్ని చూసి వాళ్ళు కూడా అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో అంటే మనం
మనం నాలుక బయట పెట్టి ఆడిస్తే వాళ్ళు కూడా అలా నాలుక బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం నవ్వి వాళ్ళ వైపు చూస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. కాళ్ళతో కేరింతలు కొడుతూ ఉంటారు, సౌండ్ సింగ్స్ ఇస్తూ ఉంటారు, చేతులు నోట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు, బొమ్మలను పట్టుకోవడం చేస్తూ ఉంటారు. సో ఏమైనా కదులుతున్న వస్తువులను చూస్తే వాళ్ళ కళ్ళతో ట్రాక్ చేస్తూ ఉంటారు. అండ్ తెలిసిన మొక్కలను బాగా గుర్తిస్తూ ఉంటారు. చూసి ఏడవడం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎత్తుకోకపోతే ఏడవాలని చేస్తూ ఉంటారు. వస్తువులను గుర్తించడం చేస్తూ ఉంటారు. ముఖ కవలికలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. శబ్దాలకి స్పందిస్తారు. అంటే బయట ఏమైనా సౌండ్స్ వస్తే వాటికి జల్లు అనిపించడం కానీ, లేకపోతే ఆ సౌండ్స్ ఏంటి అని బాగా అబ్జర్వ్ చేయడం కానీ చేస్తూ ఉంటారన్నమాట పిల్లలు ఈ నెలలో. సో వాళ్ళ పేరెంట్స్ని చాలా ఈజీగా గుర్తుపడతారు. అంటే పదే పదే వాళ్ళ కళ్ళ ముందు ఉండేది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉంటారు కదా, వాళ్ళని గుర్తుపడతా ఉంటారన్నమాట. వాళ్ళని చూడగానే నవ్వడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా 4వ నెల బేబీ యొక్క కేరింగ్ అండ్ బేబీ యొక్క యాక్టివిటీస్ గురించి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.